డిఎస్సి, డిప్యూటీఓ, హెచ్డబ్ల్యూఓ లాంటి జాబ్ సాధించాలంటే గత ప్రశ్నాపత్రాలు విశ్లేషణ చేయాలి. గతంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్న, 6వ తరగతికి చెందిన ఒక పిల్లవాడు గణిత శాస్త్ర సమస్యను ఉపాధ్యాయుడు బోధించిన పద్ధతికి భిన్నంగా కొత్త పద్ధతిలో పరిష్కరించాడు. ఇక్కడ పిల్లవాని ఆలోచన. మనకు ప్రతిరోజు కొన్ని ఆలోచనలు వస్తుంటాయి, పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. సైకాలజీలో ఆలోచనల వర్గీకరణ మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన. కంటికి కనిపించే వస్తువుల గురించి ఆలోచిస్తే మూర్త ఆలోచన, కంటికి కనిపించని అంశాలను ఆలోచిస్తే అమూర్త ఆలోచన. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. ఏదైనా ఒక సమస్యకు ఒకే పరిష్కార మార్గం సూచిస్తే అది సమైక్య ఆలోచన. అట్లా కాకుండా ఒక సమస్యకు అనేక ఆల్టర్నేట్స్, విభిన్న పరిష్కార మార్గాలు సూచిస్తే అది విభిన్న ఆలోచన. ఏదైనా ఒక అంశాన్ని లాజికల్గా, రీజనింగ్ ఉపయోగించి అంచెలంచెలుగా ఆలోచిస్తే అది విమర్శనాత్మక ఆలోచన, క్రిటికల్ థింకింగ్. జేపీ గిల్ఫర్డ్ ఏమంటాడంటే, విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అంటాడు. ఈనాడు ప్రతి రంగంలో ఏదైనా ఒక క్రొత్త విషయం కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసి రైట్ సోదరులు విమానం కనుక్కున్నారు. సముద్రంలో సంచరించే చేపలను చూసి మరి ఒక షిప్ కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా టీచింగ్లో, మూవీస్లో, మరి కంప్యూటర్ రంగంలో, డిఫెన్స్లో, అగ్రికల్చర్లో, బ్యాంకింగ్లో అనేక క్రొత్త పద్ధతులు, ట్రెండ్స్ వచ్చాయి. సో దీన్ని మనం సృజనాత్మకత అంటాం. ఈ సృజనాత్మక ఆలోచన ప్రోత్సహించడం కోసమే మరి ఇన్స్పైర్ మానక్ అనే ప్రోగ్రాం ఉంది. ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రాంలో భాగంగా వినూత్న ఆలోచనలకు మరి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అడిగిన ప్రశ్న, 6వ తరగతికి చెందిన ఒక పిల్లవాడు గణిత శాస్త్ర సమస్యను ఉపాధ్యాయుడు బోధించిన పద్ధతికి భిన్నంగా కొత్త పద్ధతిలో బోధించాడు. కాబట్టి ఏదైనా ఒక అంశాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కొత్తగా మనం చెప్పగలిగితే దాన్ని సృజనాత్మకత అంటాం. ఇక్కడ ఆన్సర్ సృజనాత్మక ఆలోచన. డియర్ స్టూడెంట్స్, ఏదైనా ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీ లాంటి సబ్జెక్ట్స్ కాన్సెప్ట్ బేస్డ్గా అర్థం చేసుకుంటే పోటీ పరీక్షలు ఎటువంటి ప్రశ్న అడిగినా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇటువంటి కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్. హెచ్డబ్ల్యూఓ జాబ్ సాధించాలంటే, డివైఓ జాబ్ సాధించాలంటే, డిఎస్సిలో రాణించాలంటే, టెట్లో మంచి మార్కులు పొందాలంటే ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో, అదేవిధంగా డివైఓ, హెచ్డబ్ల్యూఓ ఎడ్యుకేషన్ సబ్జెక్టులు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని వెంటనే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి, జాబ్ సాధించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.